హాయ్ అండి. ఈరోజు నేను మైసూర్ బోండా ఎంతో రుచిగా నూనె పీల్చుకోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 కప్పులు మైదా తీసుకున్నా. మనం ఎంత సైజు కప్పు తీసుకుంటే అంత సైజుతో 1 కప్పు శనగపిండి ఇలా తయారు చేసి చూడండి. ఎంతో రుచిగా ఎంతో సాఫ్ట్గా వస్తాయి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ తినే సోడా, కప్పును బట్టి అవి కూడా తీసుకోండి. బేకింగ్ సోడా చిన్న కప్తో అయితే అది ఇంకా తగ్గించుకోండి. ఇందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఆయిల్ వేసాను. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం చిన్న సైజు కప్పులు తీసుకుంటే బేకింగ్ సోడా, తినే సోడా తగ్గించి వేసుకోండి. కావాలంటే చూసి ఒక 2 పునుగులు వేసుకున్నాక కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ని చక్కగా పిండికి పట్టించుకోవాలి. ఈ ఆయిల్ ఇలా పట్టించటంలోనే మనకి పిండి బాగా కలుస్తుంది. ఈ విధంగా ముద్దగా వచ్చే వరకు ఆయిల్ని ఇలా పట్టించుకొని ఇందులోకి ఇప్పుడు నేను మజ్జిగ వేస్తున్నాను. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ నేను మజ్జిగ వేస్తున్నాను. ఈ విధంగా మజ్జిగ వేసి చక్కగా పిండిని ఎక్కువ జారుగా లేకుండా ఎక్కువ థిక్గా లేకుండా ఈవెన్ కంటెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండి పొంగి ఎంత చక్కగా రెడీ అయిందో 1 గంట పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా అది మనం తినే సోడా వేసాం కాబట్టి చక్కగా ఉబ్బుతుంది. ముందుగా నూనె పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. దీనికి నూనె వేడి మీద ఉంటేనే బాగా పొంగి ప్లప్పీగా వస్తాయి. ముందు వేసుకునేటప్పుడు హైలో ఉండాలి, తర్వాత సిమ్ చేసుకోవాలి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గరిటెతో మీకు కావాలంటే చేత్తో కూడా నీట్గా చిన్న సైజుగా రౌండ్గా వేసుకోవచ్చు. నేను గరిటెతో వేసాను కాబట్టి అలా వచ్చినాయి. కొంచెం చేత్తో తీసుకొని చిన్నగా లిటిల్ బిట్గా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగినాయి. అసలు ఎంత టేస్ట్ కూడా వచ్చినాయో. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నం చేసి ఎలా ఉందో చెప్పండి. ఇందులోకి కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను.